హాయ్ ఫ్రెండ్స్. సార్ ఏంటి సార్ అది? Hello people, welcome to my YouTube channel. So this is the very first video యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం. సో ఈరోజు మా అన్నయ్య పెళ్ళి లగ్న పత్రిక పెట్టుకోవడానికి మేమైతే వెళ్తున్నాం ఫ్యామిలీ మొత్తం. సో అందుకనే నిర్మల్ నుండి పెద్దపల్లికి అయితే మేము వెళ్తున్నాము. మాకు ఇంకొక 4 hours టైం అయితే పడుతుంది పెద్దపల్లికి చేరుకోవాలంటే. ఇంకా మీన్ వైల్ మా మమ్మీ కార్లోనే కూర్చొని నెయిల్ పాలిష్ పెట్టుకోవడానికి ట్రై చేస్తుంది అనమాట. ప్రతిసారి ఏ ఫంక్షన్ కి పోయినా కూడా మా మమ్మీ చేసే పని మాత్రం నెయిల్ పాలిష్ పెట్టుకోవడం, కార్లో కూర్చొని. అది కూడా అట్లిట్లా కష్టపడైతే నెయిల్ పాలిష్ పెట్టేసుకుంది. మేము పెద్దపల్లి ఆర్మూర్ సైడ్ నుంచి వెళ్తుండే అనమాట. ఇంకా ఆర్మూర్ లో మా పెద్దమ్మ పెద్దనాన్న వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు కూడా మాతో పాటు జాయిన్ అయినరు. ఇంకా కొంచెం సేపు బ్రేక్ఫాస్ట్ కోసం అయితే మేము ఆపినాం అక్కడ. బయటకి ఎక్కడికి వెళ్ళినా కూడా మా మమ్మీ మా అన్నయ్య ఒక పార్టీ ఉంటారు, నేను మా డాడీ ఒక పార్టీ ఉంటాం. బయటకే కాదు, ఎప్పుడు అంతే. నన్ను ఆల్రెడీ పొద్దున లేపి తీసుకొచ్చారు. నాకైతే మస్తు నిద్ర వస్తుండే. మొత్తానికి అట్లా బ్రేక్ఫాస్ట్ చేసేసి మేమైతే క్విక్ గానే స్టార్ట్ అయిపోయినాం మళ్ళీ. కరీంనగర్ సైడ్ గిటెందుకు ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న ఇటు సైడ్ పొమ్మంటుండు కరీంనగర్ సైడ్ గిటెందుకు అట్లా డ్రైవింగ్ సీట్ లో ఎవరు కూర్చున్నా కూడా పక్క సీట్ వాళ్ళు డైరెక్షన్స్ ఇవ్వడం మా ఇంట్లో ఆనవాయితీ. కార్ ఎక్కిన వెంటనే పడుకోవడం నా ఆనవాయితీ. కార్ ఆగిందంటే పెద్ద బల్లి వచ్చిందేమో అనుకున్నా, మళ్ళా రాలేదని తెలిసి మళ్ళా వండుకున్నా. మొత్తానికి పెద్దపల్లికి అయితే రీచ్ అయిపోయినాం మేము తొందరగానే. మా డాడీ ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ అనమాట. మా అన్నయ్య నేను జీవితంలో ఫస్ట్ టైం చూస్తున్నా అనుకుంటా. అట్లా కాళ్ళు కడుక్కొని ఒక టవల్ ఇస్తే తుడుచుకొని, ఇదేందో నాకు కొత్తగా అనిపించింది అనమాట. చాలా ఫన్ కూడా అనిపించింది. ఇంకా వెళ్ళిన వెంటనే అందరికి ఒకసారి హాయ్ అయితే చెప్పేసిన నేను. ఈ బుడ్డోడు పాపం భయపడుతున్నాడు కెమెరా పట్టుకొని రాగానే, ఏందో చేస్తుంది ఈ అక్క అని. ఇంకా నేను మా మమ్మీ పెళ్లి కూతురు కోసం వెతకడం మొదలు పెట్టినాము. ఇంకా మొత్తానికి ఆడవాళ్ళ సైడ్, మగవాళ్ళ సైడ్ మొత్తం కూర్చోవడం స్టార్ట్ పెట్టిండ్రు. ఇంకా ఇదంతా చూసి బోర్ కొడుతుందని ఎంగేజ్మెంట్ వీడియో చూడడం స్టార్ట్ పెట్టినాము. బాగుంది సినిమాటిక్. వీడియో చూడడం కంటే ఎక్కువగా పెళ్లి కూతుర్ని ఏడిపించడం ఎక్కువ చేసిన నేను. ఇంకా అప్పటికే పూజ స్టార్ట్ అయింది కాబట్టి బతికిపోయింది అనమాట. తేదీ 13/11/2025 గురువారం రోజున ఉదయము. మొత్తానికి లగ్న పత్రిక రాయడం అయితే అయిపోయింది. ఇక పెళ్లి కూతురు సిగ్గుపడుతూనే ఉంది. ఇంకా లగ్న పత్రిక తీసేసుకొని అట్లా దేవుడింట్లోకి వెళ్ళి పూజ చేయడానికి వెళ్తున్నాం అనమాట. ఇంకా దీంతో లగ్న పత్రిక కార్యక్రమం అయితే అయిపోయింది. ఇంకా లంచ్ చేసేసి కొంచెం సేపు అయితే రెస్ట్ తీసుకున్నాము. అట్లా కూర్చొని జోక్స్ వేసుకుంటూ కూర్చుండే అనమాట. చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. సార్ ఏంటి సార్ అది? హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? మళ్ళీ పంచి అది ఇద్దరు గే పాటనే. అది గే
ఏదో తేడాగా ఉందేంటి? అది ఎప్పటి నుంచో వెయిట్ చేస్తారన్నమాట. అమ్మాయి వేషంలో డ్రైవ్ అయిపోతాడు, హీరో వచ్చాడు. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఇంకా ఫుల్ చిల్ అయిన తర్వాత ఇంకా నెక్స్ట్ పసుపు దంచుడు స్టార్ట్ పెట్టిరనమాట. అట్లా అందరు కలిసి ఒక్కొక్క చేతేసి అందరు దంచడం మొదలు పెట్టారు. పానకంలో పుడకలాగా నేను కూడా పోయి ఒక చేతేసిన. ఇంకా మొత్తానికి అన్ని కార్యక్రమాలు అయితే అయిపోయినాయి. బాయ్ బాయ్ బాయ్. దొరకలేదు అందుకే. అమ్మ మొత్తానికి అన్నీ అయిపోయినాయి. వీఆర్ హెడ్డింగ్ బ్యాక్ టు నిర్మల్. ఇంకా నిర్మల్కి పోయేటప్పుడు మాకు ఒక వింత ఎక్స్పీరియన్స్ అయింది. వచ్చేటప్పుడు వేరే రూట్లో వచ్చినాం, పోయేటప్పుడు వేరే రూట్లో పోయినాం అనమాట. ఈ గూగుల్ మ్యాప్స్ నిజంగా నమ్ముకుంటే అమ్ముకున్నట్టే. ఈ మధ్య కాలంలోనైతే ప్రాజెక్ట్ పైన నుంచి మాకు రూట్ చూపించింది. మేమైతే షాక్ అయిపోయినాం. అసలు నిజంగానే నిర్మల్కి పోతున్నామా లేదా అని డౌట్ వచ్చింది మాకు. సర్లే ఎట్లాగో ప్రాజెక్ట్ దగ్గరకు వచ్చినాం కదా అని చెప్పేసి అట్లా కొంచెం సేపు చిల్ అయినాము. ఇంకా మా డాడీ దాని హిస్టరీ చెప్పడం స్టార్ట్ పెట్టిండనమాట. And this is the end of my first vlog. Thank you so much for watching. I will see you in my next vlog. Until then, bye bye.